హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఘాటి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన అనుష్క గారు హీరోయిన్గా నటించారు మూవీలో. క్రిష్ గారి డైరెక్షన్లో ఈ మూవీ రీసెంట్గా టైటిల్లోకి వచ్చి ఫ్లాప్గా తెలిసింది గైస్. ఇప్పుడు ఈ మూవీ మన ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి అయితే హీరోని ఇంకా తన బావ గంజాయి వ్యాపారం అయితే చేస్తుంటారు గైస్. అయితే విలన్స్ దగ్గర వర్క్ చేస్తుంటారు. ఊరు మొత్తం వాళ్ళ దగ్గర అయితే వర్క్ చేస్తుంటారు. వాళ్ళని ఘాటి అయితే పిలుస్తుంటారు. అయితే ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళకి ఏంటంటే హీరో వాళ్ళ బావ ఏమనుకుంటాడంటే, ఇప్పుడు వచ్చే తరానికి చదువునిద్దాం, పిల్లలకి ఇవన్నీ ఆపేద్దాం, మనం చేసే వ్యాపారాన్ని ఆపేసి పిల్లలకు చదువునిద్దాం, ముందొచ్చే భవిష్యత్తుని మనం తీరుద్దాం అని అయితే అనుకుంటారు గైస్. అయితే విలన్స్కి తెలియకుండా సపరేట్గా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు, గంజాయి వ్యాపారం. అయితే ఆ విషయం అయితే విలన్స్కి అయితే తెలిసిపోతుంది. మరి తెలిసాక ఏం జరిగింది, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, మరి వాళ్ళు అనుకున్నట్టు ముందు తరానికి వాళ్ళు అనుకున్నట్టు చదువునిచ్చారా, ఊరు ప్రజల్ని మార్చారా, ఘాటిగా ఉన్న వాళ్ళ బతుకుని మార్చుకున్నారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. మూవీ బాగుంది. మూవీ మెయిన్లీ ఏంటంటే హీరోయిన్ అనుష్క గారు అయితే ఆ క్యారెక్టర్లో అయితే సూపర్గా చేస్తారు. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం ఇరగదీసేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి అనుష్క గారివి. సూపర్గా యాక్ట్ చేస్తారు. చెప్పనక్కర్లేదు అనుష్క గారి గురించి ఎలాంటి యాక్టర్. కానీ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం వేరే లెవెల్లో అనిపించాయి నాకు. మెయిన్లీ చెప్పొద్దు, కానీ మెయిన్లీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ఏవైతే యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో సూపర్గా అనిపిస్తాయి. మెయిన్లీ డైరెక్షన్ కూడా క్రిష్ గారు చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. అంటే ఎక్కడ బోరింగ్ లేకుండా వెళ్ళింది మూవీ మొత్తం. ఎమోషనల్గా కూడా బాగా చూపించారు. ఏంటంటే ఘాటీల మీదనే మూవీ మొత్తం త్రూఅవుట్ ఉంటుంది. వాళ్ళ జీవితం కానివ్వండి, వాళ్ళు చేసే వ్యాపారం కానివ్వండి, అదంతా చూపిస్తారు మనకి. ఒకవైపు విలన్స్ వాళ్ళ ఒక క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా సూపర్గా చేస్తారు. ఇది ఘాటీలకు కూడా బాగా చూపించారు మూవీ మొత్తం. అంటే త్రూఅవుట్ మూవీ వాళ్ళ మీదే నడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు జగపతి బాబు గారు కూడా ఉంటారు, ఇన్స్పెక్టర్ రోల్లో చేస్తారు. ఒకవైపు తన క్యారెక్టర్ కూడా సూపర్గా డిజైన్ చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో ఎవరైతే చేశారో తను కూడా చాలా బాగా చేశారు. అంటే ఎమోషనల్గా కూడా వాళ్ళిద్దరి మధ్య అనుష్క గారిది, హీరో గారిది ఏదైతే బాగా క్యారెక్టర్ చేశారో వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా సూపర్గా అనిపిస్తాయి. మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం వేరే లెవెల్లో అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే డిసప్పాయింట్ అయితే అవ్వరు గైస్. మంచి మూవీ చూసామని అయితే అనిపిస్తుంది. అంటే ఘాటీల గురించి, అంటే గాంజా వ్యాపారం గురించి, దానివల్ల వచ్చే తరానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని తీసుకునే వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, అంటే చదువు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే తరానికి, అది కూడా చాలా బాగా చూపించారు. ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవి కూడా బాగా చూపించారు. అంటే చదువు ఎంత ముఖ్యమో కూడా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మూవీ అయితే డిసప్పాయింట్ చేయదు కదా. మంచి మూవీ చూసామని అయితే ఫీల్ అయితే వస్తుంది. మూవీని వాచ్ చేయండి. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది ఘాటీ మూవీ. నేనైతే ఎంజాయ్ చేశాను మూవీని. థియేటర్లో అయితే చూడలేకపోయాను, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది, చూడడం అయితే జరిగింది. మూవీ మాత్రం బాగుంది. డిసప్పాయింట్ అయితే ఎవరు. మెయిన్లీ అనుష్క గారు అయితే ది బెస్ట్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ మాత్రం క్రిష్ గారి డైరెక్షన్ కూడా బాగుంది. మూవీ అయితే డిసప్పాయింట్ అయితే ఎవరు గైస్. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్గా అనిపిస్తాయి. జగపతి బాబు గారు కూడా ఉన్నారు, మంచి క్యారెక్టర్ పడింది, బాగా చేశారు. ఉన్నంతలో మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. విలన్ క్యారెక్టర్లు ఎవరైతే చేశారో ఇద్దరు కూడా సూపర్గా చేశారు. మూవీ అయితే డిసప్పాయింట్ ఎవరు గైస్. ఈ మూవీ నచ్చినట్టుగా 5కి 3 గైస్. నాకు పర్సనల్లీ నచ్చింది ఘాటీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ.